మంచిగానే పారిందే మంచిగానే పారింది మంచిగానే పారింది వచ్చి అత్తుడితో నేను చంపుతాను కదా ఏంది చెప్పి బాగోతాం ఎవరన్నా చూస్తే మొగని కొంగు కట్టేసుకున్నట్టుగా పొలం గురించి అడిగితే గొడవ గొడవ పడుతుంది ఇక సరూపమ్మ గారు సరూప గీత కడితే గీత తట్టడట నువ్వు పెన్న మీదకి కయ్యకాయలు వేయడానికి వచ్చి సరుపమ్మగడు గీత 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 తాతలేడు నువ్వు గీత గీత నీ గీతకు 3 దూరం ఉంటా నేను లక్ష్మి ఒకసారి బయటికి రా ఎందుకు లక్ష్మి కానీ నీ ముద్ర కొడుకు లేపు లక్ష్మి నీకైనా బుద్ధి ఉన్నదానే వాళ్ళని తోటి పోరగాన్ని నువ్వు పని చేసుకుంటారు ఇంకా అన్ని పండుకొని రాదు పండుకొని రాదు వాటి నీతోటి పొద్దు పొద్దుగా ఎందుకు మాతోటి ఏమో మా మీద పడ్డావు నాన్నలే బుద్ధి లేరా లేచినా ఏం అవ్వగొడుకులే ఏం నాటకాలు ఆడతారు గట్ట లేపుతాడు లేతాడే అరే బాడుకావులే అదే పిలిపేనా బాడకావట బాడకావు ఈ అవ్వగొడుకులు ఇట్లా తింటారు అమ్మాయి కొంచెం పండుకుంటానే అని ఎందుకు లేకపోన్నావు అయ్యగారు వస్తాడు అయ్యగారు ఎందుకు మీ నాన్న పేరు తీసి మా నాన్న పేరు పెడదామా ఇంటికి కాదే లక్ష్మి అందరినీ పిలిచి 21 చేద్దాం ఇంటికి ఏం అవ్వగొడుకులే కానీ 30 సంవత్సరాలు వచ్చినాయి పెళ్లి కాక నేను ఎడతానా ఏమైనా తిండి తోలి పేర్ల తోలి మీ ఇద్దరి అవ్వగొడుకు దండం అయ్యగారు వస్తాడట లేర కొడుక అయ్యగారు వేయనాక మళ్ళా వందువు పెళ్లి జాతకం చూస్తాడట అయ్యారు పెళ్లి సంబంధం పట్టుకెళ్తా నానే చూద్దాం బా ఏం కూర అమ్మా టమాటా కూర అండినా గుడ్డు ఉడకబడితే అయిపోగానే శుక్రవారం కదా విద్య మా చెల్లెత్తండి చూసినావానే అమ్మ అన్న చెల్లెలు చెప్పకుండా వస్తారు నడవై నడుతుంది అల్లది కనీసం మందలు ఇచ్చిందా అనే కొంచెం అన్న ఇక్కడ ఉండి కూడా పట్టించుకోలే నీకు ఉంటే దాని ప్రేమ అయ్యగారు వచ్చే టైం దగ్గర పడ్డది తానం చేయిపో మీ నాన్నతో ఒప్పడతాడు మళ్ళా అని ఇప్పుడే రాస్తాడు ఇక చెల్ల ప్రేమ మీద పడ్డాడు ఆయన పెళ్లి పని ఉండదా మరి సంబంధాలు చూస్తాను అందుకే అయ్యగారు పిలిపిస్తానే ఆడు అంత నాకు తనకే నొప్పైతుంది అందుకే అయ్యగారు రమ్మని రా చెల్లెరా చేద్దాం ఇంట్లో పోయి సరే అక్క ఇప్పుడే వస్తాను అంత మంచినా అప్పుడు వస్తే కదా ఇప్పుడు వచ్చిన వాన అడుగుతాను కొంచెం కూడా మందలు ఇస్తలే రాదు ఆడు ఇవాళ ఉన్నపోతాం అన్నట్టు వాడే పింజలంగానే వాట తయారయ్యేస్తాడు మస్తు మారింది బాగా ఇవాళ జోలు చేయక చెల్లెలు చూసినావా జోలు చేయకు నా కొడుకును ఆడిపోసుకుంటారు మీ జిట్టే తగ్గేటట్టున్నది నా కొడుకు బంగారం కాకి పిల్ల కాకే ముద్దు అయ్యా ఇంకా అంతలేడే సో బయటకు పోతాం తర్వాత పోయి బా నువ్వు ఇంట్లో పోసేలే వీళ్ళతో గెలవలేవు సరే ఏం చూస్తారు ఇద్దరు అవ్వకూడదు అయ్యగారు ఇంకా అత్తలేడు బాబు మరి అయ్యగారు వేయండి ఉన్నదే ఏమో ఆటోమేటిక్ ఇట్లా అయిందో ఏమో మరి ఆపురే నీకు దండం పెడతా ఊకి అపశకనా కళ్యాణం నా సార్థం వేదవతి వేదం అన్నారా చప్పితే కూర్చో బాపు ఇలా అయ్యగారులేనా అనే ఆవురా నాయన కూర్చొని వాడా ఏమని పేరు ఏం పేరు పిల్లల పేరు రాజు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 ఎక్కడి 25 సలక కొడుకు కన్నా 2 ఏళ్ళు చిన్న 30
సంవత్సరం కాదా? కాదు ఏదోనమ్మా సంవత్సరం కింద వెనుకో ముందో ఏం కాదు. పిల్ల వెళ్ళిపోవాలి పిల్ల. గోపది ఏ బాబు, నీ ఇష్టం ఉన్న దేవునికి మొక్కి గవలై, నీ ఇష్టమైన దేవుడు ఎవరైతున్నారో మీ ఇనవేత్తు దేవుడు. అరే అన్ని దేవుళ్ళకి ముఖ్యంగా మొదటి దేవుడికి మొక్కలేదు. పెళ్ళి అయితే మీ డాడీ ముందు గీకిద్దాం. చూస్తారా వీళ్ళ కథలు చిన్నగా ఉంటాయి. అమ్మ బాపిటీకే చూస్తాండే. నువ్వు అటు చూడు. ఇక నువ్వెయ్యి. మా అమ్మ కూడా కన్నే పడ్డది. అమ్మ నీ కూడా కన్నే పడ్డదే. రాయమల్లు నువ్వు కూడా వెయ్యి గవ్వలు. నాదికే చూస్తారా? చూస్తే వాళ్ళు అరిగిపోతానవా? తిన్నట్టు చేస్తాడు మొత్తం. బాబు తిన్నట్టే అమ్మ. రాయమల్లు పిలానికి నాసు పెద్దగానే ఉన్నది కానీ పని అయితే లేదు. అమ్మ బొడ్డు సామ వాళ్ళకున్న నాసా అనే మొక్క అవచ్చా? అరే ఊకోరా, నాస్ అంటే సూపు, నీ సూపు పెద్దగానే ఉన్నదట్రా. తల్లికి కన్నే పడ్డది, కొడుకు కన్నే పడ్డది, నీకు 2 పడ్డది. వీళ్ళిద్దరు కలిసి నిన్ను ఆట ఆడిస్తారు. అయ్యారు మీకు దండం, అంత నిజమే చెప్పారు అయ్యారు. ఏం లేదు పోతే అమ్మ చూసినామానే అయ్యారు. బాబుని ఒక్కనే మంచోడు అంటాడు. అంటే ఆయన పైసలు ఇచ్చి తెచ్చుకున్నాడు అయ్యగారు ఒక్కడే. నిజాలట అంటే మనం తొక్కుతో పెట్టాలి కావచ్చు ఇంట్లో మనం. గట్నే ఉంటది, గట్నే అంటాడు. నా తొక్క అంటే గుర్తుకొచ్చిందిరా కొడుకు. అందులో కటోరలో 3 ముక్కలు ఉన్నాయి. నేను 3 ముక్కలు తిన్నా, నీకు 3 ముక్కలు అంటే ఇచ్చిన తినిపో. సరేనే. మీ అన్నకు నాకన్నా మంచిది దొరుకుతుందా? చెల్లె ఆలో ఏదో గెలవలేము, నువ్వు ఇంట్లో పో. మంచిగా అయ్యగా కట్లే కావాలి. బాబు కూడా మంచిగానే.